స్వాగతం. నా పేరు రాధా. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. నగరపాలిక ఎన్నికలకు సర్వం సిద్ధం. విశాఖ జిల్లా ఓటర్లకు కలెక్టర్ విజ్ఞప్తి. ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం తీరును ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే గంట. తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గణబాబు. నగరపాలిక ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వినయచంద్ తెలిపారు. జీవీఎంసీ ప్రధాన హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో 2007లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో కేవలం 52% పోలింగ్ మాత్రమే నమోదైందన్నారు. ఈసారి ఓటర్లు పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేపు మనకి 10వ తారీఖు జిల్లాలో 3 నగరపాలక సంస్థలకు సంబంధించి పోలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవటం జరిగింది. ఒకసారి మనం చూస్తే జీవీఎంసీ 98 వార్డులు, యలమంచిల్ మున్సిపాలిటీలో 22 వార్డులు, నర్సీపట్నంలో 28 వార్డులు, మొత్తం 148 వార్డులకు సంబంధించి 1812 పోలింగ్ స్టేషన్లు 3 కలుపుకొని 1812 పోలింగ్ స్టేషన్లో పోలింగ్కి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. పోలింగ్ రేపు ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యి సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఓటింగ్ స్ట్రెంగ్త్ వచ్చేటప్పటికి మొత్తం మనకు ఉన్నటువంటి 9 మార్చ్ 2020 నాటి ఎలక్టోరల్ రోల్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇది మీడియాకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది కొంచెం హైలైట్ చేయమని కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది ఇటీవల ఎలక్టోరల్ రోల్లో యాడ్ అయ్యి మా ఓటు లేదని చెప్పి కొంత కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి 9th మార్చ్ 2020 నాటి ఎలక్టోరల్ రోల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మనం ఎన్నికలకి అడాప్ట్ చేసుకోవటం జరిగింది. దాని ప్రకారం 3 నగరపాలక సంస్థల్లో కలిపి 18,05,311 18,05,311 మంది ఓటర్లు మనకు ఉన్నారు. దానికి సంబంధించిన ఎలక్టోరల్ రోల్స్ అన్నీ కూడా మనం సిద్ధం చేసి పోల్ పార్టీస్కి అందచేయటం జరిగింది. మనం మూడిట్లోనూ హైపర్ సెన్సిటివ్ 693, ఇందాక నేను చెప్పినట్లుగా 1812 పోలింగ్ స్టేషన్స్లో 693 హైపర్ సెన్సిటివ్, 276 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించాం. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా 3, 4 లేదా 5 ఒకే లొకేషన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లొకేషన్స్ అన్నిట్లో కూడా మనం 1+4 ప్యాటర్న్లో అటు సిపి గారు కానీ ఇటు ఎస్పీ గారి ద్వారా మనం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఒక యూనిఫామ్ పర్సన్ ఖచ్చితంగా ఉంటారు. క్యూ మెయింటెనెన్స్కి కానీ జనరల్ డిసిప్లిన్ కానీ లా అండ్ ఆర్డర్కి సంబంధించి మానిటరింగ్కి. ఇది కాక హైపర్ సెన్సిటివ్లో మనం 1+4 స్కేల్లో మనం ఇవ్వటం జరుగుతోంది. ఇది కాక ప్రతి హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ని మనం డిప్లాయ్ చేస్తున్నాం. మొత్తం 570 మంది ఈ 3 నగరపాలక సంస్థలకు కలిపి 570 మంది మైక్రో అబ్జర్వర్స్ని కూడా ఫుల్గా ట్రైన్ చేసి వాళ్ళు కూడా ఈరోజు పోలింగ్ పార్టీస్ తోటి బయలుదేరి పోలింగ్ స్టేషన్స్కి చేరుకున్నారు. దీంతోపాటు వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ ఈ 2 కూడా ఆల్టర్నేటివ్గా వాడుతున్నాం. మనం ఎక్కడెక్కడ మనకి సిటీలో ఎక్కడ కనెక్టివిటీ ఇష్యూస్ లేవు కాబట్టి ఎక్కువ సంఖ్యలో మనం వెబ్ కాస్టింగ్ వినియోగిస్తున్నాం. అదే విధంగా వీడియోగ్రాఫర్స్ని కూడా నర్సీపట్నం, యలమంచిల్ మున్సిపాలిటీలతో పాటు కొన్ని పోలింగ్ స్టేషన్స్లో జీవీఎంసీలో కూడా మనం వీడియోగ్రాఫర్స్ని వినియోగిస్తున్నాం. 10,661 మంది పోలింగ్ సిబ్బంది ఇంక్లూడింగ్ రిజర్వ్ అంటే వీళ్ళు పీఓలు కానీ ఏపీఓస్ కానీ ఓపీఓస్ కానీ మైక్రో అబ్జర్వర్స్ కలుపుకొని 10,661 మంది ఈ పోలింగ్లో పాల్గొంటున్నారు. రేపు వీళ్ళందరికీ కూడా మార్నింగ్ ర్యాండమైజ్ చేసి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నర్సీపట్నం, యలమంచిలిలో ఒక్కొక్క లొకేషను, జీవీఎంసీకి వచ్చేటప్పటికి 8 జోన్ల నుంచి కూడా 8 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి కూడా వీళ్ళని డిస్పాచ్ చేయడం జరిగింది. గతంలో చెప్పిన విధంగానే ప్రత్యేక భద్రత కోసం ప్రతి జోన్లో ఉన్నటువంటి ప్రతి వార్డుకి కూడా జీవీఎంసీ వరకు 98 వార్డులకి కూడా 98 జోనల్ మ్యాజిస్ట్రేట్స్ని నియమించాం. ప్రతి జోనల్ మ్యాజిస్ట్రేటు ఒక వార్డుకి వారు పూర్తి బాధ్యత వహిస్తారు. వారి కింద ప్రతి జోనల్ మ్యాజిస్ట్రేట్కి 2 లేదా 3 రూట్స్ ఫిక్స్ చేశాం.
ఆ రూట్స్లోనే పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి రూట్ ఆఫీసర్స్ని కూడా రూట్కి ఒకళ్ళ చొప్పున నియమించడం జరిగింది. సో జోనల్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పోలింగ్కి సంబంధించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయినింగ్ ఆర్ క్యాన్వాసింగ్ విదిన్ ద ప్రొహిబిటెడ్ ఏరియా, ఇటువంటివి బ్రైబరీ ఆర్ ఎనీ ఇర్రెగ్యులారిటీ విదిన్ ద పోలింగ్ ఏరియా, జోనల్ మ్యాజిస్ట్రేట్స్ ఆర్ ఫుల్లీ ఎంపవర్డ్ to register cases and take appropriate action. Yes, traffic kuda ekkada disturbance lekunda all arrangements have been made. So traffic diversions avi kuda plan చేసుకున్నాం. ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా సామాన్య ప్రజలకు అంటే ఎలక్షన్ రిలేటెడ్ కాకపోయినా కూడా ఇది సిపి గారు చేయడం జరిగింది. కౌంటింగ్ మామూలేనండి, బ్యాలెట్ పేపర్ అయినా ఈవీఎం అయినా అంతే పడుతుంది. సైమల్టేనియస్ అండి, 98 వార్డులు ఒకేసారి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. అందుకే 98 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. ఒక్కొక్క వార్డులో ఒక 2 రౌండ్లు ఉండొచ్చు, 3 రౌండ్లు ఉండొచ్చు. బట్ కౌంటింగ్ విల్ స్టార్ట్ సైమల్టేనియస్లీ. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్తో మొదలు పెడతాం, అది ఓపెన్ చేయగానే ఇవి కూడా ఇచ్చేస్తాం, బాక్సెస్ కూడా. ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్లో కనీసం 1 యూనిఫార్మ్డ్ పర్సన్, 1 కానిస్టేబుల్ ఆర్ హెడ్ కానిస్టేబుల్, ఆర్ ఇన్ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ దిల్ బి 1 మహిళా పోలీస్ పర్సన్. తర్వాత సెన్సిటివ్ పోలింగ్ లొకేషన్స్లో యాజ్ వెల్ as నార్మల్ పోలింగ్ లొకేషన్స్లో కూడా ఉంటారు. రూట్లో కూడా మనం చాలా పకడ్బందీగా 194 రూట్ మొబైల్స్ ఇచ్చి వాళ్ళు ఆ రూట్ మొబైల్స్లో 98 రూట్ మొబైల్స్లో సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఎక్కడైనా మనం క్రిటికల్గా అనుకుంటామో అక్కడ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. తర్వాత ఈ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఏదైనా ఉన్నాయో అది మనకు ఇన్స్పెక్టర్ గారు ప్రతి పోలీస్ స్టేషన్లో ముగ్గురు ఇన్స్పెక్టర్ గారు ఆ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు ఉంటారు. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ఏఎస్పీ గారు ఉంటారు, ఆయన కూడా ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో ఉంటారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ 5 members, 6 members, కొన్ని కేసెస్లో 10 members అట్లా ఉంటుంది. వీళ్ళు పోయి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం లైక్ దట్. సో టోటల్ డిప్లాయ్మెంట్ ఇవి అన్ని కలుపుకుంటూ రఫ్లీ 4,000 police personnels are getting involved in this total deployment. And that apart మనకు APSP నుంచి కూడా కొన్ని ప్లాటూన్స్ వచ్చినాయి, అవి అన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు వరకు మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు మనకు we have not registered any case where any violence has happened. చాలా ప్రశాంతంగా ఇప్పుడు వరకు వచ్చింది. రేపు కూడా చాలా ప్రశాంతంగా వెళ్తుంది అని మనం భావిస్తున్నాము. దానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. తర్వాత మనకు ఇంటెన్షన్ కూడా చాలా క్లియర్ కట్ ఉంది. మనం ఫ్రీ ఎలక్షన్, ఫెయిర్ ఎలక్షన్, పీస్ఫుల్ ఎలక్షన్ జరిపించడానికి సిద్ధంగా ఉన్నాము, మైండ్తో ఉన్నాము. తర్వాత రిసోర్సెస్తో కూడా చాలా సిద్ధంగా. వైజాగ్ రూరల్ ఈవెంట్స్లో నర్సీపట్నం మున్సిపాలిటీ, ఎలమంచిలి మున్సిపాలిటీ అండ్ నర్కాపల్లి జీవీఎంసీలో 5 వార్డ్స్లో ఎలక్షన్స్ నిర్వహించబడుతుంది. సో దీంట్లో ప్రశాంతమైన వాతావరణంలో జరగడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తగిన బందోబస్తు కూడా వేయడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి దానికి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్స్ నిర్వహించడం కోసం మొత్తం పూర్తిగా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటివరకు చెప్పినట్టు రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా మీ యొక్క ఓటుని వినియోగించుకోవాలని కోరడం అవుతుంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు 91వ వార్డు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాని గురించి రోజు 186 हेमंत कुमार काला प्राथमिकता पक्कम విశాఖ జీవీఎంసీ 89వ వార్డు ఎల్లకువారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి కిరణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు ఎంతో శుభదినం. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో భారీ విజయంతో ఈ 89వ వార్డు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మధ్యాహ్నం టైం అయినప్పటికీ 40% పోలింగ్లో అత్యధికంగా ఈ 40%లో 90% వైఎస్ఆర్ సిపికే పడ్డాయని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఇదెంతో ఆనందంగా భావిస్తున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఈ పరిసర ప్రాంతాన్ని కనిపెట్టుకుంటూ
ప్రతి ఏరియాలో ఏ సమస్య ఉన్నదో నాకు క్షుణ్ణంగా తెలుసు. నేను చేసే పనితీరుకు మెచ్చి ఈరోజు ప్రజలు అనేది ఇంత ఆధారం తెలిపారు. వీళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ ప్రాంతంలో మినిస్టర్ గారు ఆశీస్సులతో మల్ల విజయప్రసాద్ గారు దీవెనతో ఈ ప్రాంతాన్ని ఈ 98 వార్డులోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని తెలియజేసుకుంటూ మీ దొడ్డిగారండి. విశాఖ జీవీఎంసీ 89వ వార్డు ఎల్లకవానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్డు టీడీపీ అభ్యర్థి దాడి వెంకట రమేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలైతే పురుషులైతే కానీ యూత్ అయితే కానీ చాలా అద్భుతంగా రెస్పాన్స్ అయ్యి పోలింగ్ బూత్లు తండకు వచ్చి స్వచ్ఛందంగా వారు ఓట్లేసుకొని అంటే అధికార పార్టీపై చాలా వాళ్ళ తాలూకా పరిపాలన విధానం బాగోలేక చాలా ఇసుకుపోయి ఎంతపై గవర్నమెంట్ ప్రభుత్వం మార్చాలనే ఉద్దేశంతో ప్రజలైతే మంచి స్పందన వస్తుంది సార్. వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఇందులో వార్తలు అన్ని స్థానికంగా పుట్టిన వ్యక్తులు కాబట్టి నేను ఆదరించి ఆర్థిక అభివృద్ధికి నేను దోహదపడతాను. వాళ్ళకి ఒక నమ్మకం కలిగినందుకు నన్ను నా ఫ్యామిలీని గుర్తించినందుకు ఓటేయడానికి చాలా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా 98 వార్డులో మా 89వ వార్డులకు ఆదర్శ వార్డుగా తీర్చిదిద్ది ప్రజలకు న్యాయం చేస్తారని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎంతో మంది త్యాగాల వల్ల ఆవిర్భవించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుందంటే బాధ ఆవేదన కలిగించింది అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు ఆవేదన చెందుతున్నాడు. ఉద్యమం ఈరోజు ఊపందుకున్నటువంటి తరుణంలో ఒక 10 రోజుల ముందు ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీతి ఆయోగ్ సమావేశం పెట్టారు. నేను అనుకున్నాను ముఖ్యమంత్రికి ప్రాధాన్యత అంశం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అవుతుంది. ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అదే పాయింట్ మొదట మాట్లాడతాడని నేను అనుకున్నాను. కానీ ఆ సమావేశంలో స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం ప్రైమ్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ అడిగి ఈ విషయం మాట్లాడతాడు అనుకున్నాం, అది కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చారని తెలిసి ఆయన ఒక స్వామిని కలవడానికి వచ్చి కార్మిక సంఘాలని ఎయిర్పోర్ట్లో కలిసి కించపరిచాడు. ఆ రోజు కూడా ఏం మాట్లాడాడు? స్టీల్ ప్లాంట్కి 7,000 ఎకరాలు ఉంది, అది అమ్మితే స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని మాట్లాడాడు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డికి విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే భూములే కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రుల ఆత్మ గౌరవం కనబడుతుంది. ఆ రోజు చాలా మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి త్యాగాలు కనబడుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే భూములు కనబడుతున్నాయని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీరు లోపాకారి ఒప్పందం చేసుకోకపోతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న కేంద్ర మంత్రి గారు సమాధానం చెప్పారు. మీరు పార్లమెంట్లో పిల్లుల్లాగా ఎందుకు కూర్చున్నారు? ఎందుకు మీరు పోరాటం చేయలేదు? ఎందుకు మీరు నిరసన తెలియజేయలేదు? మీకు భయం. మీకున్నటువంటి ఎజెండా కేంద్ర ప్రభుత్వం దగ్గర భయపడుతున్నారు. దేనికి? నీ కేసుల గురించి భయపడి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నావు. మీరెందుకు త్యాగం చేయడం లేదు? పదవులంటే మీకు వ్యామోహం. ఇంకా మీ మాయ మాటలు నమ్మే పరిస్థితి ప్రజలకు లేదు. మీ మీద నమ్మకం లేదు. మీ మీద నమ్మకం కలగాలంటే మీరు వెంటనే పార్లమెంట్ సభ్యులందరూ రాజీనామాలు చేయాలి. పదవులు పోతాయని మీకు భయం ఉందేమో. నేను ఇప్పుడే మా నాయకుడితో సంప్రదించాను. నేను మాటిస్తున్నాను, మీరు స్టీల్ ప్లాంట్ గురించి పదవులు త్యాగం చేయండి, వెంటనే రాజీనామాలు చేయండి. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీనామా చేసినటువంటి పార్లమెంట్ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గల్లీలో విశాఖపట్నం ప్రజలకి మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి ఇక్కడ పోరాటం అంటాం. ఢిల్లీలో కాళ్ళు పట్టుకొని మీరు అమ్ముకోండి, మేము సహకరిస్తామని చెప్పడం ఎంతవరకు సబబని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్లాంట్లో ఉద్రిక్తతకు దారితీసింది.
ఉదయం పెద్ద ఎత్తున కార్మికులు అడ్మిన్ వద్ద బైఠాయించారు. దీంతో ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోయారు. ఈలోగా విధులకు హాజరవుతున్న డైరెక్టర్ వేణుగోపాలరావు కారును అడ్డుకున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర కేబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ జనవరి 27న మేము నిర్ణయం చేసాం. దానికి కట్టుబడి ఉందో 100కి 100% కూడా అమ్ముతాము అని చెప్పేసి వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించారు. దానిలో వారు మాట్లాడుతూ ఈ కంపెనీ అమ్మటం అనేది పూర్తి స్థాయి కెపాసిటీని వాడుకోవడం కోసం, ఇంకా సమర్థవంతంగా నడపడం కోసం ఉద్యోగాలు అక్కడే ఉంటాయట ఈ విధంగా చెబుతూ చివరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అవసరం మేరకు సంప్రదిస్తాం, వారి సహకారం తీసుకుంటామని చెప్పేసి నిస్సిగ్గుగా ప్రభుత్వం చెప్తా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులు చేసి ఆడుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన గత నెల రోజులుగా జరుగుతూ ఉంది. అయినప్పటికీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశ సంపద ఉన్నటువంటి 3 లక్షల కోట్ల రూపాయల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని మోడీకి అత్యంత ప్రీపోతున్నటువంటి ఆదాని, అంబానీ, మిట్టల్ వంటి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడానికి కోసం పూనుకుంది. ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి మళ్ళీ నిన్న పార్లమెంట్లో ప్రకటించారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య, దేశద్రోహ చర్య. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం తీరును ప్రశ్నిస్తూ నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న తదీపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే గంట ఏం చెప్పారు, స్టీల్ ప్లాంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ విధంగా సాధించుకున్నాం, దాని హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాగ ఇది తెలుగు వారి గుడిచప్పుడుగా ఉంది, ఎలాగ ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం ఉంది, మొత్తం అంతా చెప్పి ఆయన కూడా ప్రధానమంత్రి గారు లేఖ రాసి దీన్ని బిజినెస్మెంట్ సంబంధించిన ప్రపోజల్ని డ్రాప్ చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నిన్న నేను కొన్ని టీవీలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రధానమంత్రికి లేఖ రాయలేదు, ఆయన రాయొచ్చు కదా అని చెప్పారు. అంటే లేఖ స్వయంగా ప్రధానమంత్రికి ఆయన రాయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాశారు, అపోజిషన్ లీడర్ రాశారు, కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన, మిగతా అన్ని పార్టీలు దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటున్నాయి. మరి ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం? దీని మీద ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ నేను ఒకటే పడతా ఉన్నాను. ఇప్పుడు నిర్ణయం అయిపోయింది, ఇక దాన్ని మీరు ఎవరు మభ్యపెట్టినా దాన్ని ఎవరు నమ్మరు. సాక్షాత్తు పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ రిటర్న్గా ఆన్సర్ ఇచ్చారు, అది ముగిసిన అధ్యాయం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ 100% అయిపోతుంది. ఈ విషయంలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పటికప్పుడు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలో దానికి ముందుకెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మన ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఏంటి, ఏం చేస్తే ఈ ప్లాంట్ ఈరోజు మనం కాపాడుకోగలుగుతాం, అందరూ కూడా ఒక మాట మీదకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను గౌరవ అధికార పార్టీ నాయకులు ఒకటే కోరుతా ఉన్నాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మన విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, మాకు ఎటువంటి భేటీజాలు లేవు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోండి, మీతో పాటు మేము నడుస్తాం, మీతో కలిసి మేము వస్తాం, స్టీల్ ప్లాంట్ సాధన కోసం మేము ఎటువంటి భేషాలు కాకుండా మీతో కలిసి పనిచేస్తాం, మీతో పాటు మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఇనిషియేషన్ తీసుకోవాలి. దాంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు, ఇక్కడ నేషనల్ జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, అలాగే స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు కేంద్రం ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ తెలియజేసి ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసిన దాంట్లో వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఇక్కడ ఇంకోటి కూడా నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఈ నిర్ణయం వచ్చిన దగ్గర నుంచి కూడా నేరుగా ప్రధానమంత్రి గారిని సీఎం కలిశారని నేను అనట్లేదు, కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారితో మాట్లాడే ఆపర్చునిటీ ఆయనకు వచ్చింది. ఈ మధ్యనే నీతి ఆయోగ్ సమావేశం జరిగింది, అలాగే మొన్నే ఒక మ్యారిటైమ్ సమ్మిట్ గౌరవ ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేసిన దాంట్లో ఈయన పార్టిసిపేట్ చేశారు. ఇట్లా అనేక అకేషన్స్లో ప్రధానమంత్రి గారితో మాట్లాడే అవకాశం సీఎం గారికి వచ్చింది. మరి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఇట్లా స్టీల్ ప్లాంట్ సంబంధించిన విషయం కూడా ఆయన మెన్షన్ చేసి ఉండొచ్చు. ఈ విధంగా ఉంది, ఇది తెలుగువాడి గుండెచప్పుడు, దీన్ని ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదని చెప్పని ఆయన అడిగి ఉండొచ్చు. మరి అలా ఎందుకు అడగలేదో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే మనం అందరం కూడా కళ్ళు తెచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం కోసం ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్, నేను రూలింగ్ పార్టీ ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది.
అపోజిషన్ వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటారు, రోడ్ల మీదకి వస్తూ ఉంటాం, ధర్నాలు చేస్తూ ఉంటారు. మీరు ఏదైతే ఒక యాక్షన్ ప్లాన్ చెప్తారో మీతో పాటు మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ వైజాగ్లో ఎంపీ గారు పాదయాత్ర చేశారు. పదండి ఢిల్లీ వెళ్దాం, ఢిల్లీ పాదయాత్ర చేద్దాం, మీరు ఒక కాల్ ఇవ్వండి, మీతో పాటు మేము కూడా అందరూ నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ప్రధానమంత్రి కలుద్దాం. ఈరోజు ఒక పక్క రైతాంగం ఎలాంటి పోరాటం చేస్తారో చూస్తూ ఉన్నాం. ఒక స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం రాజకీయాలు, పార్టీలు అన్నీ పక్కన పెట్టి మనం అందరం కలిసి ఒక మాట మీద పోరాడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన కూడా ఒకటే కొడతా ఉన్నారు. ఆయన ఈ నిర్ణయం వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్ళి కొంతమంది ఢిల్లీలో పెద్దలు కలిసి దీని గురించి చెప్పారని చెప్పారు. అందరితో ఆయన బాధ్యత అయిపోలేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు నిన్న సాయంత్రం నుంచి ఎలాంటి ఆందోళనలు ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎటువంటి ఉద్రేకమైన పరిస్థితుల్లో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం రహదారి కూడా దిగ్బంధం చేసి వాళ్ళు ఒక పోరాటాలు చేసే మూడ్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మార్నింగ్ అయితే స్టీల్ ప్లాంట్లోకి ఎలా వస్తున్న డైరెక్టర్లు కూడా అడ్డుకొని గొడవ చేసి వాళ్ళందరినీ ఆపేయడం జరిగింది. అంత ఆందోళనలో ఈరోజు కార్మికులు వీళ్ళంతా ఉంటే మనం ఢిల్లీ వెళ్ళి ఒకసారి కలిసి వచ్చామంటే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాలి. ప్రత్యేకించి ఆయన బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిత్ర కూడా పబ్లిక్లో వేరేగా ఉంటుంది. అవసరం వస్తే ఆయన వచ్చి ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ పోరాటం చేస్తున్నారో ఆ శిబిరంలో ఆయన కూడా వచ్చి కూర్చుంటే దానికి వచ్చే ఇంపార్టెన్స్ వేరేగా ఉంటుంది, ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. ఆయన ఆ నిర్ణయం కూడా తీసుకుని ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆయన ముందుకు రావాలని చెప్పి కూడా ఆయన్ని కోరుతా ఉన్నాం. మరి కొంతమంది రాజీనామాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు నిర్ణయం వచ్చిన వెంటనే రాజీనామా చేస్తే దాన్ని ఏదో కొంత మసిపూసి మారేడుగా చేసి దాన్ని ఏదో ఫిష్ చేయాలని చేశారు. మళ్ళీ వాళ్ళు కోరుకున్న విధంగా ఏ ఫార్మెట్లో కావాలో ఆ ఫార్మెట్లో కూడా ఇవ్వడం జరిగింది. నేను నిన్న మొన్న కూడా స్పీకర్ కార్యాలయానికి ట్రై చేశాను, ఆయన అందుబాటులో రాలేదు. రేపు ఎట్లాగూ బడ్జెట్ సమావేశాలు అవుతా ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ డైరెక్ట్గా స్పీకర్ గారిని అందరి సమక్షంలో అడిగి నా రాజీనామాని ఆమోదింప చేసుకుంటాను. తప్పకుండా మిగతా వాళ్ళు కూడా ఈ రాజీనామాల గురించి ఆలోచిస్తే ఈ ఫలితం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మననే మేకపాటి గౌతమ్ మన స్టేట్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఒక మాట చెప్పారు, ఏదో ఒక టీవీలో చూశాను. రాజీనామాలు మాకు చివరి అస్త్రం అని చెప్పారు. ఎస్, ఐ డూ అగ్రీ. మీరు చివరి అస్త్రం అనుకున్నారు, నేను మద్రాస్త్రం అనుకున్నాను. నేను మద్రాస్త్రం అనుకుని నేను చేశాను, మీరు చివరి అస్త్రం అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ చివరి అస్త్రానికి సమయం ఆసన్నమైంది. ఇంకా నవ్ ఆర్ నెవర్. ఈ రోజు కానీ మనం నిర్ణయం తీసుకొని ఒక తిరుగులేని పోరాటం, రాజీ లేని పోరాటం చేయకపోతే ఇక రాజీనామాలు చేసే అవసరం కూడా మనకు రాదు. ఎందుకంటే నిర్ణయం అయిపోయి దాని మీద ప్రాసెస్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు హై టైం మీరు చెప్పినట్టు చివరస్త్రంగా దాన్ని తీసుకున్నాను. కాబట్టి చివరస్త్రంగా ఇప్పుడు ప్రయోగించండి. ఆ రాజీనామాలకు అందరూ సిద్ధం కండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, విజయసాయి రెడ్డి గారు చెప్పారు, చాలామంది చెప్పారు. మనం రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఒక్కసారి రాజీనామా చేస్తే దేశం మొత్తం కూడా మన వైపు చూస్తుంది, ఢిల్లీ పెద్దలు దిగి వస్తారు అని చాలా కేసెస్లో చాలాసార్లు మనం చెప్పారు. సో ఇప్పుడు అటువంటి హిస్టారికల్ నెసిటీ మనకు వచ్చింది. మన కన్నతల్లి, మన గుండె చప్పుడు, మన విశ్వాసంగా ఉన్న స్టీల్ ప్లాంట్ని రేపటి నుంచి ప్రైవేటైజ్ చేస్తారంటే మనం ఇప్పుడు కూడా ఇంకా ఆ అస్త్రాలు ప్రయోగించకపోతే మనం చరిత్రహీనులు అవుతాం. ఒక పక్క కార్మికులు, మరో పక్క ఉద్యోగులు, వీళ్ళందరికంటే ప్రధానంగా అక్కడ వీళ్ళున్నారు నిర్వాసితులు. దాదాపు 1000 మంది కుటుంబాలు వాళ్ళ భూములు త్యాగం చేసి నిర్వాసితులు అక్కడ ఉన్నారు. వాళ్ళది ఇంకా సొల్యూషన్ లేని సమస్య వాళ్ళది. దాదాపు 8,000 మందికి ఇంకా వాళ్ళకి ఆధార్ కార్డు పట్టుకొని భవిష్యత్తులో చిన్న ఆశ మినిగి పడి ఉంది వాళ్ళకి, మాకు ఉద్యోగాలు వస్తాయేమో ఇంకా అని చెప్పి వాళ్ళని విధంగా అడ్రస్ చేయాలి. ఇక్కడ ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకోవచ్చు. మొత్తం దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారా? లేదు ఓన్లీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే సౌత్ ఇండియాలో పని చేస్తా ఉన్నారా? ఎందుకు సెయిల్ గురించి ఎందుకు ఆలోచించలేదు? ఈరోజు సెయిల్ కూడా స్టీల్ ప్లాంటే, అవి కూడా ఎందుకు ప్రైవేటైజేషన్ పెట్టలేదు? మీరు ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజా ఉద్యమం ద్వారా, ప్రాణ త్యాగాల ద్వారా, ఒక తెలుగువాడి ఆత్మగౌరవంగా విశాఖకు ఆంధ్రుల హక్కు పేరుతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి ఎలా మీరు ముందుకెళ్ళగలుగుతా ఉన్నారు? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏ ఇండస్ట్రీ అయినా సరే, స్టీల్ ప్లాంట్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, ఒక ఇండస్ట్రీ రన్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. వాటర్ కావాలి, పవర్ కావాలి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోతే సపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పండి, మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే మేము సపోర్ట్ చేయము, ఆ ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకము, దీన్ని ఒప్పుకోవట్లేదు. అలా కాకుండా మేము పోరాటం చేస్తున్నాం, మేము దానికి చివరిదాకా అయిపోయింది, చివరానికి వచ్చేసింది. ఆల్రెడీ బడ్జెట్ స్పీచ్లో చెప్పినప్పుడు అయిపోయింది. అయినా సరే మనం అంత టైం వేస్ట్ చేసాం.
ఇప్పుడు నిన్న డైరెక్ట్గా ఆర్థిక మంత్రి గారు స్వయంగా మన ఎంపీల ప్రశ్నకు సమాధానం చెప్పారు. డిసిషన్ అయిపోయింది. ఇంకా ఉరి మెడకు తగిలించి ఊరైపోతున్న సమయంలో కూడా ఇంకా మేము పోరాటం చేస్తాం, ఇంకా మేము ఏదో చేస్తామంటే జనాలు నమ్మే పరిస్థితి లేదు. మనం అందరం కూడా ఈరోజు పార్టీ లైన్స్ కూడా అవసరం పక్కన పెట్టి అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒకే మాట మీద ఒకే పాట మీద మన గుండె చప్పుడు, మన ఆత్మగౌరవం, మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ రూలింగ్ పార్టీ ఈరోజు అనౌన్స్ చేయాలి. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకోవాలి. దీని మీద బ్లేమ్ గేమ్ లేకపోతే నేను చూస్తా ఉన్నాను, నిన్న మన టీవీలో కూడా వస్తా ఉన్నాయి, ఇది తెలుగుదేశం హయాంలోనే దీనికి బిజెం పెడుతున్నాం కానీ అంటాడు. లేదు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి గారు ఒప్పుకున్నారు ఇంకోరు అంటా ఉన్నాం. లేదు భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికి సపోర్ట్ ఒకరన్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు మనం బ్లేమ్ చేసుకొని ఫాల్ట్ ఫైండింగ్ పెట్టుకుంటే మనం నష్టపోతాం. మన తెలుగు వాళ్ళకి మళ్ళీ ఒకసారి స్పెషల్ స్టేటస్ ద్వారా ఏ విధంగా మనం మోసపోయామో, నష్టం జరిగిందో అలాంటి నష్టం మోసం మళ్ళీ జరిగిపోతా ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక అడుగు ముందుకేసి మాకు ఎటువంటి భేషజాలు లేవు, నేను సీనియర్ నాయకుడితోనే ఇగోలు నాకు లేవు, ముఖ్యమంత్రి గారిని లీడ్ తీసుకోమనండి, నేను ఆయనతో పాటు నడుస్తానని చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాని మీద లీడ్ తీసుకోవాలి. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నుంచి స్టాండ్ కూడా చెప్పడం జరిగింది. మీరు పదవులకు రాజీనామా చేస్తే మీ మీద పోటీ పెట్టడం కూడా ఒక అడుగు ముందుగా చెప్పారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ చెప్పగలసింది ఇంకేం లేదు. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీతో పాటు మేము నడుస్తాము, మీతో పాటు మేము ఉంటామని చెప్పని అన్కండిషనల్గా అన్ని పార్టీలు చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఇనిషియేషన్ తీసుకొని దీన్ని కాపాడవలసిన బాధ్యత ఆయన పైన ఉంది. నేను ఒకటే మళ్ళీ చెప్పేది, దీనికి ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది అధికార పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ అక్కడ గత కొద్ది రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నారు, రిలే నిరాహారదీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి చివరికి వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలు అంటే నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. వీళ్ళు మాటలు చెప్తారు తప్ప ఏమీ చేయరు అనే ఒక నిర్ణయాన్ని కూడా వచ్చే అవకాశం కలుగుతోంది. కాబట్టి ఇప్పుడైనా సరే మనం అందరం కలిసి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఈ కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ ఏంటో తయారు చేసి చెప్పండి, మీతో పాటు మేముంటాం, అందరం కలిసి వెళ్దాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేకపోతే జనసేన కూడా కలుపుకోవాలి. అటు వామపక్షాలు అలాగే పోరాటం చేస్తూ ఉన్నాయి, అధికార పార్టీ ఉంటుంది, అపోజిషన్ పార్టీ ఉంటాయి. అందరం కలిసి ఒక మాట మీద మనం ముందుకెళ్తే తప్పకుండా ఈ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ నిన్న కూడా బీజేపీ పెద్దలు అంటున్నారు స్టీల్ ప్లాంట్ అక్కడే సురక్షితంగా ఉంటుంది, ఉద్యోగుల భద్రతకి ఏమీ నష్టం లేదు అంటే ఎంత మనల్ని మభ్య పెడుతున్నారంటే స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంటుందంటే కొద్ది రోజులు లాభాలు వస్తే ఉంటుంది. ఎప్పుడైతే నష్టాలు వస్తాయో ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత ఒక ఇండివిజువల్ లేకపోతే కార్పొరేట్ కంపెనీ తీసుకుంటే ఒక్క క్షణం ఆలోచించరు, వెంటనే మూసేస్తారు, దాన్ని ఎలా రియలైజేషన్ చేయాలో చేస్తారు. దానికి మనకు లివింగ్ ఎగ్జాంపుల్ మనం చూస్తా ఉన్నాం హిందుస్థాన్ జింక్. ఆ రోజు దానికి డిజిన్వెస్ట్మెంట్ దీంట్లో మొత్తం స్టెరిలైట్ గ్రూప్ వేదాంత గ్రూప్కి ఇస్తే దాన్ని కొద్ది రోజులు 3 ఏళ్ళు రన్ చేశారు. ఆ తర్వాత ఏమైంది మనం చూస్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. రేపు ప్రైవేట్ వస్తే జింక్ ఫ్యాక్టరీ 3 ఏళ్ళు రన్ చేసి మిషనరీ మొత్తం స్క్రాప్కి నమ్మేసుకున్నారు. దాన్ని ఈరోజు కమర్షియల్ కన్వర్షన్ చేసి రియల్ ఎస్టేట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వేలాది ఎకరాల భూమి ఉంది, దాని వాల్యూ చేసుకుంటే ఈరోజు కనీసం 2 లక్షల కోట్లు ఉంటుంది. మరి అటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని కేవలం నష్టాల కారణంగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. అలాగే స్టేట్ గవర్నమెంట్ గతంలో ఒక ప్రపోజల్ కూడా పెట్టారు, అది అఫిషియల్గా లేకపోతే చెప్పారా లేదు ఓవరాల్గా అన్నారు నాకు తెలియదు. గౌతమ్ రెడ్డి గారు ఎవరో అవసరం వస్తే మేమే స్టీల్ ప్లాంట్ని స్టేట్ గవర్నమెంట్ కొంటుందని చెప్పారు, లేదు సెయిల్లో మెర్జ్ చేయమని చెప్పాను, లేదు ఎన్ఎండిస్తో కలపమని చెప్పాను. ఇట్లా రకరకాల ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉన్నాయని దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యవసరంగా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని ఢిల్లీకి బయలుదేరి ఢిల్లీలో పీఎంని అలాగే గౌరవ పెద్దలను కలిసి ఈ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసేదాకా ఒక రాజీ లేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మీకు మనం చేస్తా ఉన్నాం.